వెల్కమ్ టు రూపా కిచెన్ 65. ఈరోజు బియ్యపిండితో చక్రాల్లాగా చేసే వడియాలు తయారు చేయటం చూద్దాం. ముందుగా పిండి వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం పిండి, 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు, ఉడకబెట్టుకోవడానికి సరిపడినన్ని నీళ్లు. ముందుగా మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం ఉప్పు, వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు రాకుండా వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకున్న తర్వాత ఆ వాటర్లో ఇందాక తీసుకున్న 1 కప్పు బియ్యం పిండి వేసి 3 కప్పులు వాటర్ పోయాలి. మనం పిండి మొత్తం ఉడకబెట్టుకోవడానికి 5 కప్పులు సరిపోతుంది. 3 కప్పులు పిండిలో వేసి కలిపేసుకుంటే చాలు. 2 కప్పులు ఎసరబెట్టుకోవాలి నీళ్లు మరిగించుకోవడానికి. 3 కప్పుల వాటర్ 1 కప్పు బియ్యం పిండిలో పోసి ఉండలు లేకుండా మొత్తం పిండి అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఉండలు ఉంటే బాగోదు. ఉండలు లేకుండా కలిపేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసి పిండి మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన 2 కప్పులు వాటర్ ఉన్నాయి కదా, అవి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 కప్పులు వాటర్ పోసి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా బియ్యం పిండి మిశ్రమం, అది వేసి కలిపేసుకోవాలి. మనం పిండిని వేసిన తర్వాత ఎమ్మటే కలిపేస్తూనే ఉండాలి, ఆపకూడదు. ఆపితే ఉండలు కట్టేసేసి అడుగంటేస్తుంది. పిండి గట్టిపడి ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి. పిండి ఉడికిందని తెలియడానికి పిండికి మనకి పైన మెరుపులాగా కనిపిస్తుంది చూడండి, అదిగోండి. పిండి మెరుస్తూ ఉంటుంది. అలా అయితే పిండి ఉడికినట్టు. లేకపోతే పిండి ఉడకలేదనుకోండి, వడియాలు సరిగా రావు. తర్వాత పిండి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 అర్ధగంట పిండిని ఆరనివ్వాలి. పిండి ఆరేలోపు మనం ఒక మందపాటి క్లాత్ తీసుకొని దానికి చిన్న హోల్ పెట్టుకొని తడిపేసి క్లాత్ని పక్కన పెట్టుకోవాలి. వడియాలు ఒక సిల్క్ చీరని తడిపి దాని మీద ఆరేసి దాని మీద వడియాలు పెట్టుకోవాలి. చూడండి, ఇందాక మన క్లాత్ వేసిన పిండి ఉంది కదా, అది 4 వైపులా మడిచేసి చేతితో పట్టేసుకొని జిలేబీ చుట్లలాగా వడియాలు వేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది వేసుకోవడానికి. ఓపిక్గా వేసుకుంటే చక్రాల వడియాలు బాగా వస్తాయి. చూసారా, వచ్చేసిన చక్రాల వడియాలు వేసేసాము. మొత్తం వేయటం అయిపోయిన తర్వాత ఆ చీరని ఎండలో పెట్టేసుకొని ఎండనివ్వాలి. చూసారా, ఎండిపోయినాయి వడియాలు. సాయంత్రానికి ఎండిపోయినాయి. ఆ రోజు అలా ఉంచేసి తెల్లారి మార్నింగ్ తీసేసుకుంటే వడియాలు చక్కగా వచ్చేస్తాయి. వచ్చిన వడియాల్ని తీసేసుకున్న వడియాల్ని మొత్తం మళ్ళీ వేరే పొడి క్లాత్ వేసుకొని మళ్ళీ అన్నీ ఎండలో పెట్టుకొని ఎండనివ్వాలి. గలగలా ఎండేటట్టు ఎండనిస్తే మంచిగా సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్లు ఉంటాయి. ఎండిపోయిన వడియాన్ని ఒక డబ్బాలో వేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి వడియాలు. తర్వాత ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద సరిపడా నూనె వేసుకొని చక్కగా 1, 2 వేసుకొని వడియాలు వేయించుకుంటే చక్రాల వడియాలు అయిపోతాయి. చక్కగా నూనె ఎక్కువ పట్టదు, వడియాల్లో నూనె కూడా నిల్వ ఉండదు. చక్రాల వడియాల్లోంచి ఆ హోల్స్ ఉన్నాయి కదా, అందులోంచి నూనె అంతా పోయి చక్కగా నూనె లేకుండా ఉంటాయి వడియాలు. చూసారా, చక్రాల వడియాలు రెడీ.